కళ్యాణ్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ హరిహర వీరమల్లు. అయితే ఈ హరిహర వీరమల్లు మూవీకి ముందు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ భీమ్లా నాయక్. ఈ భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ అయ్యి 3 ఇయర్స్ అయ్యింది. అయితే భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అయ్యింది. అయితే భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ హరిహర వీరమల్లు మూవీతో మన ముందుకు వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. చూడాలి పవన్ కళ్యాణ్ గారికి ఈ హరిహర వీరమల్లు మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. హరిహర వీరమల్లు మూవీని డైరెక్ట్ చేస్తుంది క్రిష్ జాగల్రముడి. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది ఏ దయాకర్ రావు. అలానే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది పవన్ కళ్యాణ్, నూరా ఫతాహి, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే నూరా ఫతాహి గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ హరిహర వీరమల్లు. అయితే ఈ హరిహర వీరమల్లు మూవీకి ముందు నూరా ఫతాహి గారు తెలుగులో ఒక్క మూవీలో కూడా నటించలేదు. ఈమె అన్ని హిందీ మూవీస్లో నటించారు. అయితే ఇప్పుడు ఫస్ట్ టైం ఈ హరిహర వీరమల్లు మూవీతో మన ముందుకు వస్తున్నారు నూరా ఫతాహి గారు. చూడాలి నూరా ఫతాహి గారికి ఈ హరిహర వీరమల్లు మూవీతో తెలుగులో ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ హరిహర వీరమల్లు మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేశారు మూవీ టీం. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ మూవీ కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. ఇంకా ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చాలా ఫాస్ట్గా జరుపుకుంటున్నారు మూవీ టీం. అయితే ఈ మూవీని 2025 మార్చి 28న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.